ఇదిగో వెంటనే మీ ఆయుధాలు పడేయండి, లేదంటే మీ చావుకు మీరే బాధ్యులవుతారు. హుజూర్ చూడండి, మేము ఎవరిని బంధించి తెచ్చామో. షహన్షా అక్బర్ కుడిభుజమైన రాజా మాన్ సింగ్. మీర్జా హకీం? అవును, ఆ మీర్జా హకీంని నన్ను స్వయంగా షహన్షా అక్బర్ నిరోధించలేకపోయాడు. నువ్వేమనుకున్నావు మాన్ సింగ్? నేను నీకు పట్టుమని 10 మంది లేని సైనికులకి పట్టుబడిపోతాననుకున్నావా మాన్ సింగ్? బాయిజానికి గుణపాఠం చెప్పడంలో నువ్వు నాకు ఎంతో ఉపయోగపడతావు. నేను ఎంతో కాలం బాయిజానికి నమ్మకస్తుడిగా ఉండేవాడిని. చివరికి మా అమ్మేజాన్ని కూడా వ్యతిరేకించాను. అందుకు నాకు దక్కిందేంటి? బాయిజాన్ మా అమ్మీజాన్ హతమార్చేశారు. అసలు మహాచూచకి రాణి గారిని చంపించడం జలాల్ చేసిన పెద్ద తప్పు. నేనేమో ఎన్నోసార్లు బాయిజాన్ పై జరిగిన దాడులన్నింటినీ నా మీద మలుచుకున్నాను. అందుకు బాయిజాన్ నన్నేమో స్వయంగా తనే వెన్నుపోటు పొడిచాడు. వారి వంచనకి ప్రతీకారంగా నేను ద్రోహం తలపెట్టాను. మరి ఇప్పుడు నా జీవితానికున్న ఏకైక లక్ష్యం ఒక్కటే, జలాల మీద ప్రతీకారం తీర్చుకోవాలి. నేను ఇక్కడికి నీకోసం రాలేదు, షహన్షా జలాల్ అక్బర్ మీద దాడి చేయడానికి దాక్కున్నాను. బాగోడు, కట్టిపెట్టు. లేనిపోని సాకులు చెప్పకో. ఇలా చెప్తే నేను నీ మాటలు నమ్మేస్తాననుకున్నావా? నీ మాటల్లో ఇరుక్కుపోతాననుకున్నావా? దీన్ని నేను నా కల్లో కూడా నమ్మలేను మాన్ సింగ్. జలాలకి అయిన వాళ్ళ కంటే ఎక్కువ సన్నిహితుడివి నువ్వే మాన్ సింగ్. ఒకప్పుడు నువ్వు కూడా సన్నిహితుడివేగా మీర్జా హకీం. ఇప్పుడు నువ్వే వారిపై కత్తి కట్టావు. ఎందుకు? నువ్వేగా ఒకసారి అన్నావు, ఎవరైనా వంచన చేస్తే వారికి ద్రోహం చేయాలన్నావుగా. ఆ షహన్షా నన్ను అవమానించాడు, నన్ను నిర్బంధించాడు, నా మీద చేయి చేసుకున్నాడు, నా నిజాయితీని శంకించాడు. అందుకే ఇప్పుడు వారి శత్రువుని. మీర్జా, నీకు నా గురించి బాగా తెలుసు. ఏమిటంటే ఈ మాన్ సింగ్ ఒక్కడే ఒక సైనిక బలగానికి సమానుడని. నా మాట నమ్మకపోయినట్లయితే మీ సైనికులు ఆగ్రాకి పంపించు. నిజం ఏమిటో తెలుసుకోమని చెప్పు. అది నేను ఎలాగో చేస్తాను మాన్ సింగ్. కానీ అంతవరకు నువ్వు నా నిర్బంధంలో ఉండబోతున్నా. బొట్టులారా మాన్ సింగ్ ని గట్టి నిర్బంధంలో ఉంచండి. తీసుకుపండి వాణ్ణి. నిజంగానే మాన్ సింగ్ కి బాయిజానికి మధ్య విరోధం వచ్చి ఉంటే అది నాకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత చెడిపోసాగింది. ఒక వంక ప్రజల్లో అసంతృప్తి ఉంటే ఇంకో వంక అయిన వాళ్ళంతా మాకు దూరంగా సాగారు. ఆ రోజులు మా జీవితంలో అన్నిటికంటే ఎక్కువ బాధాకరమైన రోజులు జోధా బేగం. అలాగే ఆ రోజుల్లో నేను కూడా ఎంతో భయపడేదాన్ని షహన్షా. మిమ్మల్ని ఎలా దారిలో పెట్టుకోవాలో తెలియక తల్లడిల్లిపోయేదాన్ని. మీరు పూర్తిగా అదుపు తప్పిపోయారు. ఎలా మిమ్మల్ని సరైన దారికి మళ్లించాలో నాకు అర్థమయ్యేదే కాదు. మీలో ఎంతో మార్పు వచ్చింది. నేను మీలో మార్పుని చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయేదాన్ని. మీరు పూర్తిగా అదుపు తప్పిపోయిన రోజులవి. ఒకప్పుడు తన ప్రజల క్షేమాన్ని కోరుకున్నా ఆ షహన్షానేనా అని అనుమానం కూడా కలిగేది షహన్షా నాకు. తన శ్రేయబులాషల మాటికి విలువిచ్చే వ్యక్తి మీరేనా అనిపించేది. ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఎంతో చాకచక్యంగా పరిష్కరించుకునే మీరు అప్పట్లో ఎంత మారిపోయారంటే అసలు మీరేనా అనిపించింది. గురువు గారు ఎంతో వివరంగా చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి. మీరేమో విధి గాలి వానలో ఇరుక్కుపోతే నేనేమో మానసిక ఆందోళనలో చిక్కుకుపోయిన రోజులవి. ఏం చేయాలో ఏమీ బోధపడేదే కాదు. ఇక ఆ తర్వాత వచ్చిన రోజులు, వాటిని మేము జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేము. అప్పట్లో మేము ఎంత పెద్ద పొరపాటు చేశామో మేము గుర్తించలేకపోయాం.